చల్లని వాతావరణంలో మీకు కరకరలాడే అటుకుల మిక్చర్ చూడండి ఎంత బాగుందో. మీకోసం ఈరోజు చేస్తున్నాను నేను. చల్లని వాతావరణంలో కరకరలాడే అటుకుల మిక్చర్, డ్రై ఫ్రూట్స్ వేసి అటుకులతో చేసిన మిక్చర్. హలో, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా ఎంతో చక్కగా నచ్చేటువంటి ఒక స్నాక్ చూపించబోతున్నానండి. అది అటుకుల మిక్చర్. దీనికోసం నేను ఒక అరకిలో అటుకులు తీసుకున్నానండి. ఒక అరకిలో అటుకులు, ఒక కప్పుడు బాదాము, ఒక 100 గ్రామ్స్ అనుకోండి, ఒక 100 గ్రామ్స్ పల్లీలు, ఒక 50 గ్రాములు కిస్మిస్లు ఇవి తీసుకున్నాను. వీటిని ఇప్పుడు మనం అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. పిల్లలకు చక్క బయట కొనే స్నాక్స్ కన్నా కూడా ఇలాంటివి చేసి మనం చక్క బాక్స్లో పెట్టించామనుకోండి, వాళ్ళు బ్రేక్ టైంలో చక్కగా తింటారు. లేదా ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైం ఇలా స్నాక్స్ పెడితే బాగుంటుంది. వర్షాకాలం కదండి, బయటవి ఏం తిన్నా కానీ ఈగలు అవి ఇవి ఉంటూ ఉంటాయి. దానికన్నా మనమే కొంచెం ఓపిక చేసుకుని కాస్త చేసి పెట్టామనుకోండి, పిల్లలు, పెద్దలు అందరూ కూడా చక్కగా ఇష్టంగా తింటారు. అలాంటి ఒక చక్కటి స్నాక్ ఐటెం మీకు ఇవాళ నేను చేసి చూపిస్తాను. అయ్యో, చెప్పడం మర్చిపోయానండి, మీకు ఇందులో నేను ఒక కప్పుడు పుట్నాల పప్పు కూడా వేస్తున్నాను. మంచి రుచిగా చక్క కరకరలాడుతూ తింటుంటే చాలా బాగుంటుంది. అందుకని ఒక కప్పు పుట్నాల పప్పు కూడా వేస్తున్నాను. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ ఇప్పుడు ఇలా మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకునండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటే మనం వేయించుకుని తీసుకోవాలండి. ఈ కిస్మిస్లు, పల్లీలు, బాదాము, ఈ పుట్నాల పప్పు ఇవన్నీ కూడా విడివిడిగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా మనం ఒక బేసిన్లో టిష్యూ పేపర్ వేసుకుని ఇట్లా ఉంచుకున్నాం అనుకోండి, మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే మనం వేయించినవి తీసి ఇందులో వేసినప్పుడు ఆ ఆయిల్ ఈ పేపరు పీల్ చేసుకుంటుందండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందేమో చూద్దాము. ఇవి వేయించుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. ఫస్ట్ పల్లీలు వేయించుకుందాము. జాగ్రత్తగా వేసుకోండి, చిందుతాయి. కొంచెం చూసుకుని అలవాటు ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు, కొత్త వాళ్ళు అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుని నిదానంగా వేసుకుని వీటిని బాగా ఎర్రగా వేయించుకుందామండి. ఇవన్నీ పల్లీలు వేగిపోయి వీటిని ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు బాదాం మనం ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చండి. కానీ ఎక్కువ తినేవాళ్ళని ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే మనం సరిపడగా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇవి కూడా చక్కగా ఫ్రై చేసేసుకుందాం. ఇదిగోనండి, బాదాం కూడా వేగిపోయి వీటిని కూడా తీసేసుకుందాం. ఇప్పుడు కిస్మిస్లు వేసుకుందాం. ఇవి కమ్మగా కిస్మిస్లు వేసాం కాబట్టి తీగా చక్కగా ఉంటాయి. పిల్లలు ఏ మాత్రం పేచీ పెట్టరు, బయట స్నాక్స్ కావాలని కూడా అడగరు. ఇలా మీరు చేసి చూడండి, చక్కగా ఎంత బాగుంటుందో. కిస్మిస్లు కూడా వేగిపోయి తీసేద్దాము. ఇంకోనండి, తీసేస్తాను ఇవి కూడా. ఇప్పుడు పుట్నాల పప్పు వేసుకుందామండి. కొంచెం పేలుతాయేమో, జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి. ఈ పప్పులన్నీ చక్కగా కరకరలాడుతూ తింటున్నప్పుడు భలే మంచి రుచిగా ఉంటుందండి, చక్కగా ఆస్వాదించవచ్చు. అందులో వర్షాకాలం ఏమో ఈ మధ్యాహ్నం కొంచెం కారంగా కమ్మగా ఇలాంటి స్నాక్స్ తింటూ ఉంటే చక్కగా ఉంటుంది. ఇవి వేగిపోయి తీసేద్దాం. ఇదిగోనండి, ఇలా ఈ వేపు రావాలి, అప్పుడు మనం పెట్టి తీసేసుకోవచ్చు. ఇలా ఈ డ్రై ఫ్రూట్స్, పప్పులు అన్నీ వేయించి పెట్టేసుకున్నాం కదండి. చూసారా, ఆయిల్ ఇలా పీల్చేస్తుంది. ఇప్పుడు మనం అటుకులు వేసి వేయించుకుందాం. ఇప్పుడు మనం అటుకులు కొంచెం వేసుకుందామండి. తొందరగా వేగిపోతాయి కదా, మళ్ళీ తీయటానికి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మాడిపోయినట్టు అవుతాయి. అందుకని కొంచెం వేసుకుని మనం వేయించేసుకుందాం. తొందరగానే వేగిపోతాయి ఇవి అటుకులు. అందుకు మనము ఇలా ముట్టుకు చూస్తే సార్ ఇలా కరకరలాడుతున్నట్టు అయితే మనం వీటిని తీసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు తీసేస్తాను దీన్ని నేను. ఇప్పుడు మిగిలిన అటుకులన్నీ కూడా ఇలాగే వేసి
వేయించేసుకుందామండి. ఇదిగోనండి అటుకుల మిక్చరు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వేడి మీదే మనం కొంచెం పసుపు, ఈ మిక్చర్కి సరిపడగా సాల్ట్ చూసుకుని వేసుకోవాలండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, లేదు మీడియంగా పిల్లలు పెద్దలు అందరూ తినాలి అనుకున్నట్టయితే కనుక మనం సరిపడగా వేస్తాను. పిల్లలు పెద్ద కారం లేకుండా తింటారు. సరిపడగా కారం వేసేసి ఇప్పుడు దీన్ని మనం బాగా ఇలాగ అడుక్కి పెట్టి కలిపేసుకోవాలి. మనకి ఇంకా ఆయిల్ ఉంది అనిపించింది అనుకోండి, అప్పుడు మనం మళ్ళీ ఇంకొకసారి పేపర్ వేసేసి దాని మీద వేసుకున్నామంటే కనుక ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. ఇలా మనం ఇప్పుడు అడుక్కి పైకి బాగా కలిపేసుకున్నాం. ఈ ఉప్పు కారం అన్నీ కూడా వీటన్నింటికి బాగా పడుతుంది. చూడండి ఎంత బాగుందో, మంచిగా కలర్ఫుల్గా చక్కటి రుచితో ఉంటుందండి. కరకరలాడుతూను అన్నీ కూడా మనం గబగబా తొందరగానే వేగిపోతాయి. అటుకులు కూడాను కొంచెం కాస్త శ్రమ పడ్డామంటే మనం ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. చూడండి చక్కటి అటుకుల మిక్చరు రెడీ అయిపోయింది. పై నుంచే వస్తుంది ఆయిల్ అనుకున్నాం. ఒక్కసారి ఈ పేపర్ని ఇలా పెట్టుకుని మనం ఇలా కలిపేస్తాం అనుకోండి, ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం వచ్చేస్తుందండి మనకి. అసలు ఆయిల్ అనేది ఉండదు. చూసారా, ఇలా ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసామంటే ఈ ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా మనకి పీల్ చేసుకుంటుంది. చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టేసుకున్నాం.